నమస్తే వెల్కమ్ టు టీవీ45 న్యూస్. ఆలూరు టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్నటి బడ్జెట్ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్ బేస్ అని దాదాపు 2,94,420 కోట్లు రాష్ట్ర బడ్జెట్ పెట్టడమైనది. అన్నదాత సుఖీభవ తల్లికి వందనం కేటాయింపులు మరియు రాజధాని కోసం 3,485 కోట్ల కేటాయింపు, అలాగే పోలవరం బడ్జెట్ లో 5,485 కోట్ల కేటాయింపు. మరి ఇలాంటి బడ్జెట్ నేను ఎప్పుడూ చూడలేదు అని ఆలూరు ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ తెలిపారు. అలాగే ఆలూరు నియోజకవర్గంలో వేదవతి నగర డోనా ప్రాజెక్టు పూర్తి అవ్వాల్సిన అవసరం ఉందని, ఈ విషయమై ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే విరూపాక్షి అసెంబ్లీ వెళ్లకుండా ఉండడం చాలా సిగ్గుచేటని, ప్రజల సమస్యను ప్రజాక్షేత్రంలో మాట్లాడాల్సిన ప్రజాప్రతినిధి దేవాలయం లాంటి అసెంబ్లీకి వెళ్లకపోవడం బాధాకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ళీ ఇలాంటి బడ్జెట్ మేము కూడా ఎప్పుడు చూడలే. దాదాపు బీసీలకు పునరుద్ధరణ బడ్జెట్లో 39,007 కోట్లు జరగడం అయినది. మరి అలాగే ఈరోజు మీకు అందరికీ తెలుసు, గతంలో మేనిఫెస్టోలో పెట్టినట్టు మనం తల్లికి వందనం అనేది కూడా ఇస్తున్నాం దీనికి. అలాగే రైతులకు అన్నదాన ఆసరా, పేద పిల్లల చదువు కోసం తల్లికి వందన పథకం కింద 6,487 కోట్లు, పాఠశాల విద్యకు 29,909 కోట్లు, మహిళా అభివృద్ధికి 3,340 కోట్లు, డ్వాక్రా సొన్న వడ్డీ పథకానికి 1,250 కోట్లు, అదేవిధంగా వ్యవసాయం దాదాపు 8,564 కోట్లు, ఉద్యానవనం 3,469 కోట్లు, అదేవిధంగా పశువర్తక 1,095 కోట్లు, మత్స్యకార 521 కోట్లు, వ్యవసాయ విద్యుత్ 7,240 కోట్లు, ఉపాధి హామీ అనుబంధ. ఈరోజు ప్రజల సమస్య అక్కడ తెల్లవారు వాణి వినిపించాలంటే అసెంబ్లీకి వెళ్ళాలి. మరి అటువంటిది అసెంబ్లీకి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారు? ఇటువంటి వాళ్ళని గెలిపించి ఏం ప్రయోజనం? ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించాలి. మన తాలూకాలో మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళాలి. ఇక్కడ మన తాలూకా ఏం అభివృద్ధి చేసుకోవాలి? అటు సాగునీటి ప్రాజెక్టులు కానీ, తాగునీరు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, నేషనల్ హైవే రోడ్లు కానీ, మరి ఇవన్నీ రావాలంటే అసెంబ్లీలో వాణి వినిపించాల్సిన ఎంతైనా ఉంది. అలా మన సోదరుడు గౌరవనీయులు ఎమ్మెల్యే విపక్ష గారు మరి అసెంబ్లీకి ఎందుకు పోలేదో ఆయన విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం. మరి ఇటువంటి గెలిపించడం కూడా ఒక తప్పిదమని కూడా నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఈ ప్రజల విచారం వ్యక్తం చేయాలని ఎందుకంటే